ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్కు బిగ్ షాక్, తీవ్ర టెన్షన్లు కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, బీఆర్ఎస్కు ఒకదాని వెనకాల షాక్స్ అయితే చాలానే తగులుతున్నాయి. మరి ఏంటి షాక్ అనేది చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్లో చేరారు. ఇన్నాళ్ళుగా బీఆర్ఎస్లో ఉన్న శంకరమ్మను ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఈ పార్టీలో ఆహ్వానించారు. అలాగే శంకరమ్మ ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. అయితే శంకరమ్మకు రేవంత్ సర్కార్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తుంది. భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని, ఇక లోక్సభ ఎన్నికల వేళ తనకు భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానానికి శంకరమ్మ విజ్ఞప్తి చేశారు. అయితే కేసీఆర్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఏ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తానని ఆమె వెల్లడించారు. అన్ని పార్టీలు తనపై అభ్యర్థులను ప్రకటించకుండా మద్దతు ఇవ్వాలని కోరారు. ఇదే తెలంగాణ అమరవీరులకు ఇచ్చే గౌరవమని శంకరమ్మ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె జనవరిలో రేవంత్ రెడ్డిని కలిసి తన బాధలను విన్నపించుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్కు రాజీనామా చేసి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకే ఈ మేరకు శంకరమ్మ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశానని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మెజారిటీ లోక్సభ స్థానాలను గెలవడం కోసం తన వంతు కృషి చేశానన్నారు. ఇక దీనిపై మాట్లాడిన ఉత్తమ్ కుమార్, శంకరమ్మ కుటుంబం రాష్ట్రానికి చేసిన త్యాగం కాంగ్రెస్ పార్టీ మరవదని, ఆమెకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన వందలాది మంది బీఆర్ఎస్ ముఖ్య నేతల పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పారు. తమ పార్టీలో చేరడానికి ఉత్సాహంగా ఉన్న నేతలను చేర్చుకోవాలని ఏఐసిసి నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయన్నారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, తనకైతే తను కాంగ్రెస్లో చేరిపోయింది. సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.